హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దవా టెక్ సపోర్ట్ గురించి అంటే రీసెట్ పాస్వర్డ్ బై ఈమెయిల్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా ఎలా రీసెట్ చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, నేర్చుకోండి. ముందుగా ఇలా ఈ ప్రాసెస్లో మనం రీసెట్ చేయాలంటే మనం ఇనిషియలైజ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి సెక్యూరిటీ క్వశ్చన్స్ కంపల్సరీ ఇవ్వదు. ఎలాగో చూడండి. ఫస్ట్ ఇలా ఆన్ చేయగానే మీకు డివిఆర్ ఇలా వస్తుంది. మీరు సేవ్ అనుకుంటున్నప్పుడు కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, అప్పుడు పాస్వర్డ్ ఇచ్చి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ ఈమెయిల్ ఐడి అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. అక్కడ కంపల్సరీ మీరు టైప్ చేసినట్లయితే ఫ్యూచర్లో చాలా ఈజీగా పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ వే. చూడండి, ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాం, లాగిన్ ఓకే చేసాం, మనం సేవ్ చేస్తాం, నెక్స్ట్ కొట్టి అయింది. తర్వాత ప్యాటర్న్ ఏదైతే ప్యాటర్న్ పెట్టుకుంటామో మనం ప్యాటర్న్ పాస్వర్డ్ మర్చిపోయినా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది, ఈమెయిల్ అడ్రస్ అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్. ఇవి రెండు కూడా కంపల్సరీ ఎనేబుల్లో పెట్టుకుని ఈమెయిల్ అడ్రస్ ఎదురకుండా మన యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్ కింద ఉన్నది కదా, ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ కింద చూసినట్లయితే మీరు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా మనం ఏ క్వశ్చన్ కావాలితే ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్స్ సెట్ చేసుకుని అవి గుర్తుంచుకున్నట్లయితే రీసెట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ యువర్ ఫేవరెట్ చిల్డ్రన్స్ బుక్ అని ఉంది. ఇక్కడ నేను బుక్ అని టైప్ చేశాను. ఆన్సర్ ఫస్ట్ బాస్ అని అడుగుతుంది, అది బాస్ అని చెప్పి టైప్ చేశాను. ఫేవరెట్ ఫ్రూట్ దగ్గర ఫ్రూట్ అని టైప్ చేశాను. ఇది నెక్స్ట్ సేవ్ చేసినట్లయితే కనుక సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఏ విధంగా అవుతుంది అనేది. ఓకే, నేను సేవ్ చేశాను. నెక్స్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాను, చూడండి. కొట్టిన తర్వాత మనం ఓకే చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. మొబైల్ ద్వారా అయితే క్యూఆర్ కోడ్లో చేయొచ్చు. అదర్వైజ్ మెయిల్ ఐడితో అయితే మెయిల్ ఐడి మన డివైస్ ఆఫ్లైన్లో ఉన్నా కూడా మనకి మెయిల్ అనేది వస్తుంది. అది చాలా మంచి ప్రాసెస్. చూడండి, ఇక్కడ మీకు కోడ్ వచ్చింది చూసారా. ఈ కోడ్ని ఏదైతే కింద మనకు సెక్యూరిటీ కోడ్ అని అడుగుతుందో ద సెక్యూరిటీ కోడ్ విల్ డెలివర్ టు యువర్ మెయిల్ ఐడి అని చూపిస్తుంది చూసారు కదా. అక్కడ ఆ మెయిల్ ఐడికి వచ్చినటువంటి సెక్యూరిటీ కోడ్ మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే టైప్ చేసి ఓకే చేస్తే మనకి న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా మనం డివిఆర్ని సక్సెస్ఫుల్గా రీసెట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను న్యూ పాస్వర్డ్ ఇస్తున్నాను. పైన ఆల్రెడీ రీసెట్ ఆఫ్ అడ్మిన్ అని అడుగుతుంది. మనం 2 times పాస్వర్డ్ ఇవ్వాలి. 8 to 32 క్యారెక్టర్స్ ఉండాలి. అప్పర్ లోయర్ కేస్ కూడా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఓకే చేశాను. సక్సెస్ఫుల్లీ రీసెట్ పాస్వర్డ్. ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం అయిందో లేదో. చూడండి, లాగిన్ అయ్యింది, సక్సెస్ఫుల్లీ రీసెట్ అయిందన్నమాట ఈమెయిల్ ద్వారా. ఇప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా కూడా చూద్దాం. అగైన్ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాను, ఓకే కొట్టాను. పైన రీసెట్ టైప్ అని ఉన్న చోట సెక్యూరిటీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందాక నేను ఫేవరెట్ బుక్ చిల్డ్రన్స్ బుక్ అన్న చోట బుక్ ఆన్సర్ ఇచ్చాను కాబట్టి బుక్ అని కొట్టాను. అలాగే బాస్ ఫస్ట్ బాస్ దగ్గర బాస్ అని ఆన్సర్ పెట్టాను, అదే ఆన్సర్ ఇక్కడ కొట్టాలి. అలాగే ఫేవరెట్ ఫ్రూట్ అన్నాం, ఆ ఫ్రూట్ అని ఆన్సర్ ఇచ్చాను కాబట్టి అది సేమ్ ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ కొడితే ఇందాక ఏ విధంగా అడిగిందో అలాగే న్యూ పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ ఆఫ్ అడ్మిన్ అని చెప్పి న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఆ న్యూ పాస్వర్డ్ కనుక క్లియర్గా ఇచ్చినట్లయితే 8 to 32 క్యారెక్టర్స్ స్పెషల్ క్యారెక్టర్స్తో అప్పర్ కేస్ లోయర్ కేస్తో ఓకే సేవ్ అయింది. లాగిన్ అవుతుందని చూడండి ఒకసారి. ఓకే, చూడండి, లాగిన్ అయింది. ఈ మెథడ్ కూడా సక్సెస్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు సీసీటీవీ టెక్నాలజీ సెక్యూరిటీకి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.